హాయ్ నమస్తే, నేను వెల్నెస్ కోచ్ ప్రకాష్. లాస్ట్ వీడియోలో మనం ఫ్యాట్ ఎలా క్రియేట్ అవుతుందని దాని గురించి మనం డిస్కస్ చేసాం కదా. అలాగే ఫ్యాట్ తయారవడానికి లేదా ఓవర్ వెయిట్ అవడానికి గల కారణాల్లో ఒక కారణం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు రెడీనా? ఆర్ యూ రెడీ? మీ వెల్నెస్ కోచ్ సైన్ ఇన్. ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం అధికంగా తినడం. అదేం సార్ అధికంగా తింటే లావు అవుతారా అని అంటే, వన్ ఆఫ్ ది రీజన్ కావలసిన దానికంటే ఎక్కువ ఫుడ్ తినడం. అవునా కదా? అందరికి తెలిసిన రీజనే. కొత్తగా చెప్తారేంటి సార్ మీరు? ఎక్కువ తింటేనే కదా బరువు పెరుగుతాము అనుకుంటారు. ఎక్కువ తిన్న అందరూ కూడా బరువు పెరగాలని ఏమీ లేదు. చాలా కారణాలు ఉన్నాయి వెయిట్ పెరగడానికి. అందులో ఒక కారణం అధికంగా తినడం. సరే, ఈరోజు ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. అధికంగా తింటే ఎందుకు ఫ్యాట్ క్రియేట్ అవుతుంది? అధికంగా తింటే కండ ఎందుకు పెరగకూడదు? ఎప్పుడైనా ఆలోచించారా? అధికంగా తింటే బోన్ డెన్సిటీ ఎందుకు పెరగకూడదు? ఫ్యాట్ ఎందుకు పెరగాలి? ఎప్పుడైనా ఆలోచించారా? అవును కదా, సూపర్. మనం ఇండియన్ డైట్ వచ్చేసరికి మనం ఎక్కువ మోతాదులో తీసుకునే పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే ఏంటో కూడా తెలీదా? బజ్జీ, పునుకు, చపాతి, దోశలు, గారెలు, బూరెలు, జంతుకులు, చెకోడీలు, రైసు, షుగరు, ఇవన్నీ కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఇవి లాస్ట్ వీడియోలో మనం చెప్పాం, కార్బోహైడ్రేట్స్ జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ గా మారుతుందని. అవునా కదా? ఎప్పుడైతే మనం ఇండియన్ డైట్ లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో, గ్లూకోజ్ అనేది ఎక్కువ మోతాదులో తయారవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని అంటే, మన యొక్క పెట్రోల్ ఇంధనం లాగా పనిచేస్తానమాట. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానన్నా, నేను ఇలా చేతులు ఆడిస్తానన్నా, పనులు చేస్తానన్నా, దానికి నాకు కొంచెం ఎనర్జీ కావాలి కదా. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందనంటే, మనం తిన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ అలాగే గ్లూకోజ్ నుంచి. అర్థమైందా? ఓకే, బలం అన్నారు కదా గ్లూకోజ్ అంటే. మరి ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, ఈ బలం మనం ఈ రోజు వాడుకున్న తర్వాత పూర్తిగా ఖర్చు అవ్వకుండా ఉన్నట్లయితే, మిగులుబడి ఉన్నట్లయితే, ఈ మిగిలిపోయిన గ్లూకోజే ఫ్యాట్ గా మారుతుంది. ఈ గ్లూకోజ్ ఈ రోజు మనం ఖర్చు పెట్టేసాం, ఈ రోజు అధికంగా పనిచేసాం, లేదనంటే మన డే వారి కార్యక్రమాలకు ఎనర్జీ వాడుకుంటే గనక ఫ్యాట్ తయారవదు. ఈ రోజు నేను చేసిన పని ఇంత, తిన్నది ఇంత అంటే ఎక్కువైందా లేదా? మనం పనికి మనం తిన్నదానికి ఈక్వల్ గా ఉంటే మనం వెయిట్ పెరగవండి. ఎప్పుడైతే మనం మన యొక్క శరీర క్రియలకు, మెటబాలిజానికి బిఎంఆర్ అంటారు, బెసల్ మెటబాలిక్ రేట్, ఒక రోజుకి మన శరీరానికి ఎంత క్యాలరీలు కావాలి అనేది తెలియజేస్తా ఉంది. ఈ బిఎంఆర్ గురించి మనం అనాలిసిస్ చేస్తే, ఈ బిఎంఆర్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఎత్తు, వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. బిఎంఆర్ ఎప్పుడైతే మనకి సమ్ ఎనర్జీ అంటే 2000 క్యాలరీస్ ఆర్ 25 క్యాలరీస్, 2500 క్యాలరీలు ఇలా ఉంటుంది. నా వచ్చేసరికి నాకు ఒక 2000 క్యాలరీస్ కావాలి. 2000 క్యాలరీ అనేది ఏంటిది? ఈ రోజు నా శరీరానికి నాకు కావలసిన బలం. కానీ నేను 3000 క్యాలరీలు తిన్నాను. 3000 క్యాలరీలు తిన్నాను, కానీ నాకు కావాల్సినంత 2000 క్యాలరీలు. మరి 1000 క్యాలరీలు ఇప్పించాను కదా, 1000 క్యాలరీ బలం ఇప్పించేసాను కదా, దాన్ని ఏం చేస్తుంది? దాస్తదా, బయటకు పంపించేస్తుందా? సాల్ట్ లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం, అది ఉప్పు అయితే గనక బయటకు పంపించేస్తుంది. ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని బయటకు పంపించేస్తుంది. అదే గ్లూకోజ్ ఎక్కువైంది, నాకు 2000 క్యాలరీలు గ్లూకోజ్ కావాలి, కానీ 3000 ఇచ్చాను, 1000 ఎక్కువైంది కదా, దీన్ని దాస్తదా, బయటకు పంపించేస్తుందా? దాస్తది. ఎస్, యు రైట్, దాస్తది. ఏ రూపంలో దాస్తదని అంటే, పెద్ద నోటు రూపంలో, అంటే కొవ్వు రూపంలో దాచుకుంది. మనం ఎప్పుడైతే శరీరానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎనర్జీ ఆహార రూపంలో ఇచ్చినప్పుడు, అది కొవ్వు రూపంలోకి మార్చుకొని దాచుకుంటది. అవునా కదా? మరి ఎప్పుడు అది తగ్గుతుంది అని అంటే, ఈ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఉపవాసం ఉన్నాను, లేదా ఈ రోజు నేను తక్కువ ఎనర్జీ ఇచ్చాను, దాచుకున్న దాన్ని వాడుకుంటది. కానీ ప్రతిరోజు నేను ఇస్తానే ఉన్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసా, కాసేపటికి చిన్న స్నాక్ తీసుకున్నాను, ఆ కాసేపటికి బోర్ కొట్టి జంతుకుల చెపొడిలు,
లేదా చిన్న చిన్న మిక్చర్ ప్రతి గంటకి ఏదో ఒకటి తింటా ఉన్నాం. ఇలా తిన్నా ఉన్న కొలిది ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది, ఫుడ్ అనేది అధిక మోతాదులో అయిపోతుంది. ఎప్పుడైతే ఫుడ్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ అంటే ఎక్కువ క్యాలరీ ఫుడ్ మనం ఇచ్చినప్పుడు ఆ ఎక్కువైన క్యాలరీలు కొవ్వు రూపంలో దాచుకుంది. అవునా కదా? అంటే మన శరీరానికి కావాల్సిన ఆహారం కంటే మనం ఎక్కువ ఇచ్చినప్పుడు అది కొవ్వు రూపంలో మార్చుకుంది. కానీ ఈ రోజు నేను దాన్ని ఖర్చు పెట్టలేదు, దాస్తా ఉంది. రోజు నేనేం ఖర్చు పెడతలేదు. రోజు కొంచెం ఫ్యాట్ అనేది క్రియేట్ అవుతా ఉంది. రోజు కొంచెం 1000 క్యాలరీస్, అంతేగాని రోజుకి అర కేజీ పెరగదు. అంత ఫుడ్ మనం తినలేము. ఓకేనా? అంటే మన శరీరానికి ఎంత కావాలో అంత తింటే గనక మనం బరువు పెరగడం అనేది సాధ్యపడదు. మన శరీరానికి కావాల్సిన తక్కువ ఎనర్జీ ఇచ్చినప్పుడు డెఫిషియన్సీ ఉంది కదా, ఆ డెఫిషియన్సీని ఫిల్ చేయడానికి నిన్న మొన్న దాచింది కదా దాన్ని వాడుతుంది. కానీ మనం దాచిన దాన్ని వాడుతున్నామా? ఇంకా ఇస్తా ఉన్నామా? నిన్న ఎలా తిన్నామో ఈ రోజు కూడా అలాగే తింటున్నాము. నేను ఏదైతే స్నాక్ తిన్నామో ఇంకొక స్నాక్ తింటా ఉన్నాము. మన లైఫ్ స్టైల్ రెగ్యులర్ గా ఒకేలా ఉంది, లేదా అధికంగా తింటున్నాము. ఈ రోజు మనం ఫంక్షన్ కి వెళ్ళాము, ఫుడ్ బాగుంది, కావాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నాం. అవునా కదా? అంటే మనం ఎంత తినాలో ఏం డిసైడ్ చేస్తున్నారంటే ఆకలి కాదు, టేస్ట్. అవునా కదా? టేస్ట్ బాగుంటేనేమో ఎక్కువ తింటాం, టేస్ట్ బాగోకపోతేమో సరిపడా తింటాం. అంతేగా అసలు మానేడేలు ఏముండవుగా. కనీసం మనం పొట్ట నింపేస్తా ఉంటాం. అవునా కదా? అంటే జనరల్ గా మన లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా నేను. ఓకేనా? ఓకే, సూపర్. అంటే మనకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, అలాగే ఆకుకూరలు అయితే ఒకలాగా, మాంసం అయితే ఒకలాగా. అంటే మనం ఎంత తినాలా ఏంటనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? టేస్ట్ డిసైడ్ చేస్తుంది. బోర్ కూడా తినేస్తా ఉన్నాం, టెన్షన్ తో తినేస్తా ఉన్నాం. అంతేగాని ఆకలి వేసి తినే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆకలి వేసినప్పుడు తింటే ఎంత కావాలో అక్కడ ఆపాలి. ప్లేట్ ఖాళీ అవ్వాలి, దాని మీద మనం మైండ్ పెడుతున్నాం. కానీ నిండిందా లేదా, పొట్ట నిండితే ఆపాలి. ఎవరు ఆపుతున్నారు చెప్పండి? లేదు. ప్లేట్ ఖాళీ అయ్యే వరకు మనం తింటానే ఉన్నాం. కూర మిగిలిపోయిందని రైస్ మిగిలిపోయిందని కూర తింటా ఉంటే ఎనర్జీ అధికంగా వెళ్తుందా లేదా? కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నామా లేదా? మిగిలిపోయిన ఫుడ్ డస్ట్ బిన్ లోకి వెళ్ళాలి, కానీ ఈ బిన్ లోకి వెళ్తుంది మన పొట్ట అని పెద్ద డస్ట్ బిన్ లోకి వెళ్తా ఉంది. ఈ డస్ట్ బిన్ లోకి వెళ్ళిన ఎక్సెస్ ఈ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా బలంగా భారం కొవ్వు రూపంలోకి మారుతాయి. ఈ ఎక్కువైన బలమే కొవ్వు. అది కూడా ఎక్కువైతే ఏమవుతుంది? నీరసం, ఆయాసం. అర్థమైందా? ఈ రోజు మనం మిగిల్చిన బలమే మనల్ని అడుగు వేయకుండా ఆయాసం రూపంలో బయటపడతాం. నీరసం, మన పని మనం చేసుకోలేని పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారని అంటే నిన్న మొన్న నెల కిందట, 6 నెలల కిందట, లేదా సంవత్సరం కిందట నుంచి, కొన్ని దశాబ్దాల కిందట నుంచి మనం తింటున్నటువంటి ఆహారం కొంచెంగా ఫ్యాట్ రూపంలో మార్చుకొని బ్రిక్ బై బ్రిక్ అంటే ఇటుకలు ఉంటాయి కదా, ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఎక్కడ ఖాళీ ఉంటే అన్ని చోట్ల కూడా ఈ ఫ్యాట్ కొంచెంగా దాచుకుంటా ఉంది. ఎప్పుడు ఖర్చు పెట్టేది? మనం ఖర్చు పెడుతున్నామా? రోజులో 1 గంట ఎక్సర్సైజ్ చేస్తున్నారా? మంచి నిద్ర ఇవ్వగలుగుతున్నారా? లేదు కదా. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఈ రోజు మీకు నేను ఒక కారణమే చెప్పా, అధికంగా తినడం. మళ్ళా రిపీట్ చేస్తున్నాను, మన శరీరానికి ఎంత కావాలి అంతే తింటే గనక మనం ఓవర్ వెయిట్ అవ్వమండి. కావాల్సింది ఇంత, కానీ తీసుకుంది ఇంత, దాచుకుంటది. అది ఒక మెకానిజం, సహజ లక్షణం. ఈరోజు తినకుండా ఉండాలని అంటే అయ్యో నేను ఆకలితో ఉండలేను, ఆకలి పడదు, తినమంటే తింటా. ఎవరైనా నొప్పించుకుంటే కనుక ఫర్గివ్ చేయండి. కానీ మన అవయవాలు అడుగుతా ఉన్నాయి, ఎందుకు ఎంత దారుణంగా తింటా ఉన్నాడు, అవయవాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ఏం కావాలో అది ఇవ్వండి, ఏం ఇవ్వకూడదు అది వెళ్తా ఉంది. మన ఇండియన్ డైట్ చాలా సెలెక్టబుల్ గా తీసుకోవాలి. మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గ్లూకోజ్, రైస్ ఎక్కువ తింటా ఉన్నాం, కూర ఏమో ఇంత తింటా ఉన్నాం. శరీరానికి కావలసిన కూర ఎంతో కొంత పోషకాలు ఉన్నటువంటి కర్రీ ఇంతే తింటా ఉన్నాం, రైస్ ఇంత తింటా ఉన్నాం. ప్లేట్ నిండా ఫుల్ గా ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది ఎక్కువ పెట్టుకుంటా ఉన్నాం. ఈ రోజు మనం
తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికంగా తినడం. అధికంగా ఏం తింటున్నాం? కూర తింటున్నామా? వెజిటబుల్స్ తింటున్నామా? నో. స్వీట్స్, రకరకాల చిరుతిళ్ళు, రైస్, రకరకాల జ్యూసెస్, ఇవన్నీ కూడా హెవీ క్యాలరిక్ ఫుడ్. చాలా ఈజీగా ఫ్యాట్ గా మారిపోయే ఫుడ్ మనం ఇస్తామని ఉంటే మనం మారాల్సింది ఫస్ట్ మన శరీరానికి ఎన్ని క్యాలరీలు కావాలో అన్ని క్యాలరీలు ఇవ్వడం మొదలు పెట్టండి. అర్థమైందా? మళ్ళా సెకండ్ రీజన్, ఓవర్ వెయిట్ లేదా ఒబేసిటీలోకి వెళ్ళడానికి కారణమయ్యేటువంటి రెండవ కారణం గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. దిస్ ఇస్ ప్రకాష్, మీ వెల్నెస్ కోచ్. సైన్ ఆఫ్. మీకు మంచి రిజల్ట్స్ అండ్ సర్వీస్ కావాలా? అయితే ఇంకేంటి ఆలస్యం, వెంటనే బ్యాక్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు డిస్కౌంట్లో ప్రోడక్ట్ యూజ్ చేయాలనుకుంటే కనుక కంపెనీ నుంచి మీకు ఐడి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకేంటి ఆలస్యం,